వెల్కమ్ టు వెంకట్ సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసెస్. గత వీడియోలో మనం లీవర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూడడం జరిగింది, డెఫినేషన్ చూడడం జరిగింది, అలాగే ఈక్విలిబ్రియం, యూజెస్, మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో మనం లీవర్స్ యొక్క టైప్స్ గురించి మాట్లాడదాం. మనకి పేపర్ అనేటటువంటిది ఈజీగా ఉంటే ఇంట్రడక్షన్ నుంచి బిట్ వస్తుంది. ఒకవేళ పేపర్ అనేటటువంటిది టఫ్గా ఉంది అనుకుంటే మనకి లీవర్స్ యొక్క టైప్స్ నుంచి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వినేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. లీవర్స్ ఆర్ మెయిన్లీ త్రీ టైప్స్. లీవర్స్ ఆర్ మెయిన్లీ త్రీ టైప్స్. లీవర్స్ అనేటటువంటివి మనకి ముఖ్యంగా మూడు రకాలు. లీవర్స్ అనేటటువంటి మన ముఖ్యంగా ఎన్ని రకాలండి? మూడు రకాలు. ఏంటా లీవర్స్ అంటే వాటి పేరులోనే ఉంది, ఫస్ట్ క్లాస్ లీవర్. ఏంటది? ఫస్ట్ క్లాస్ లీవర్ అంటే దీన్ని తెలుగులో మొదటి రకపు తులాదండము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మొదటి రకపు తులాదండము. మొదటి రకపు తులాదండము, రైట్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ లీవర్. నెక్స్ట్ ఏంటండి? సెకండ్ క్లాస్ లీవర్. దీన్ని రెండవ రకపు తులాదండము అని పిలుస్తారు. రెండవ రకపు తులాదండం. అండ్ థర్డ్ వన్, థర్డ్ క్లాస్ లీవర్. థర్డ్ క్లాస్ లీవర్ మూడవ రకపు తులాదండము అని పిలుస్తారు. మూడవ రకపు తులాదండం అని పిలుస్తారు, రైట్. ఇవి వాటి యొక్క పేర్లతోనే, అంటే ఫస్ట్ క్లాస్, ఫస్ట్ వన్ అయితే ఫస్ట్ క్లాస్ లీవర్, 2 అయితే సెకండ్ క్లాస్ లీవర్, 3 అయితే థర్డ్ క్లాస్ లీవర్. ఇలా వాడి యొక్క నెంబర్స్ ఆధారంగానే వాడి యొక్క పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి మనం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏది మొదటి రకపు తులాదండము, ఏది రెండవ రకపు తులాదండము, ఏది మూడవ రకపు తులాదండము అంటే సింపుల్గా నేను మూడు లెటర్స్ అనేటటువంటి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ 3 లెటర్స్ మీరు పట్టుకుంటే మనకి ఈ 3 టైప్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఏంటి ఆ లెటర్స్ అంటే ఫస్ట్ వన్ ఎఫ్, సెకండ్ లెటర్ ఎల్, థర్డ్ లెటర్ ఈ. ఈ 3 లెటర్స్ పట్టుకుంటే చాలు. ఈ 3 లెటర్స్ వస్తే మనకి ఈ 3 రకాల తులాదండాలు అనేటటువంటివి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అంటే మనకి ఎఫ్ అనేటటువంటిది మధ్యలో ఉంటే అది మొదటి రకపు తులాదండము, ఫస్ట్. అదే ఎల్ అనేటటువంటిది మధ్యలో ఉంటే ఎఫ్ మీన్స్ ఫాల్క్రమ్. ఎఫ్ మీన్స్ ఫాల్క్రమ్, ఆధారము. ఆధారం మధ్యలో ఉంటే మొదటి రకపు తులాదండము. ఓకే, ఎల్ మీన్స్ లోడ్. లోడ్ ఒకవేళ మనకు మధ్యలో ఉందనుకోండి, లోడ్ మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్ లీవర్, రెండవ రకపు తులాదండము. ఓకే, భారం మధ్యలో ఉంటే రెండవ రకపు తులాదండం. ఈ మీన్స్ ఎఫర్ట్ ఆర్ రెసిస్టెన్స్, అంటే బలం. మనకి బలం కానీ మధ్యలో ఉందనుకోండి, అది మూడవ రకపు తులాదండం, థర్డ్ క్లాస్ లీవర్. ఓకే, క్లియర్. ఈ 3 అక్షరాలను, లెటర్స్ని కానీ మీరు పట్టుకుంటే మనకి ఈ టైప్స్ ఆఫ్ లీవర్స్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఏంటి? ఎఫ్ మీన్స్ ఫాల్క్రమ్. ఫాల్క్రమ్ మిడిల్లో ఉంటే మొదటి రకపు తులాదండం, గట్టిగా చెప్పాలి. ఫాల్క్రమ్ మిడిల్లో ఉంటే మొదటి రకపు తులాదండం. ఓకే, లోడ్ మిడిల్లో ఉంటే రెండవ రకపు తులాదండం, లోడ్ మిడిల్లో ఉంటే రెండవ రకపు తులాదండం. అదేవిధంగా ఎఫెక్ట్ మిడిల్లో ఉంటే మూడవ రకపు తులాదండం. మీరు నాతో పాటు పలికారు అనుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, ఎఫ్ మిడిల్లో ఉంటే మొదటి రకపు తులాదండం, లోడ్ మిడిల్లో ఉంటే రెండవ రకపు తులాదండం, ఎఫెక్ట్ మిడిల్లో ఉంటే మూడవ రకపు తులాదండము. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు మనము వీటిని ఏ విధంగా చేస్తాం అంటే ఏ విధంగా వీటిని వర్గీకరిస్తాం, ఈ 3 రకాలని ఏ విధంగా వర్గీకరిస్తాం, వాడి యొక్క డెఫినేషన్ ఏంటి, అదేవిధంగా వీటిని మనం జనరల్గా ఎక్కడ చూస్తాం, వాడి యొక్క ఫార్ములాస్ ఏంటి, జనరల్ ఎగ్జాంపుల్స్ ఏంటి, స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, ఈ 3ంటికి ఇవి చూస్తే మనకి క్లియర్ అయిపోతుంది. ఓకేనా, రైట్. ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఫస్ట్ క్లాస్ లీవర్.
మొదటి రకపు తులాదండము. ఓకే రైట్. మొదటి రకపు తులాదండాల్లో చూస్తే మనం ఎఫ్ అనేటటువంటిది ఫాల్క్రమ్ అనేటటువంటిది ఎక్కడ ఉండాలని చెప్పాం, మిడిల్లో ఉండాలి. ఓకే, ఫాల్క్రమ్ మిడిల్లో ఉంటే ఎఫర్ట్ టు లోడ్ అనేటటువంటివి ఎలా ఉంటాయి, ఒకటి ఫాల్క్రమ్కి ఒకవైపు ఉంటే ఇంకొకటి ఫాల్క్రమ్కి ఇంకో వైపు ఉంటుంది. ఓకే రైట్. ఇన్ బిట్వీన్ ఫాల్క్రమ్ దేని మధ్యలో ఉంటుంది, లోడ్ అండ్ ఎఫర్ట్కి మిడిల్లో ఫాల్క్రమ్ ఉంటే, ఓకేనా, లోడ్ అండ్ ఎఫర్ట్కి మిడిల్లో ఫాల్క్రమ్ ఉంటే దాన్ని ఏమంటారు, ఫస్ట్ క్లాస్ లీవర్ అంటారు. ఏమంటారండి, ఫస్ట్ క్లాస్ లీవర్. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే భారానికి బలానికి మధ్యలో, భారముకు బలానికి మధ్యలో ఆధారము ఉన్నట్లయితే దానిని ఏమంటారు, ఒకటవ రకం లేదా మొదటి రకపు తులాదండము అంటారు. ఏమంటారండి, మొదటి రకపు తులాదండము అని పిలుస్తారు. రైట్. లోడ్కి అదేవిధంగా లోడ్కి నెక్స్ట్ ఎఫర్ట్కి మిడిల్లో, లోడ్కి ఎఫర్ట్కి మిడిల్లో ఫాల్క్రమ్ ఉన్నట్లయితే దాన్ని ఏమని పిలుస్తారండి, మొదటి రకపు తులాదండము అని పిలుస్తారు. లోడ్కి ఎఫర్ట్కి మిడిల్లో ఫాల్క్రమ్ వచ్చినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు, మొదటి రకపు తులాదండము, ఫస్ట్ క్లాస్ లీవర్ అని పిలుస్తారు. లేదా దీన్ని తెలుగులో భారానికి బలంకు మధ్యలో ఆధారం ఉన్నట్లయితే, భారానికి బలంకు మధ్యలో ఆధారం ఉన్నట్లయితే దీనిని మొదటి రకపు తులాదండము, ఫస్ట్ క్లాస్ లీవర్ అని పిలుస్తారు. రైట్. ఇక్కడ లోడ్ అంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, లోడ్ని ఇంకొక పేరేంటి, రెసిస్టెన్స్. లోడ్కి ఇంకో పేరేంటండి, రెసిస్టెన్స్. ఎఫర్ట్కి ఇంకో పేరేంటి, ఫోర్స్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాడు ఎఫర్ట్ ప్లేస్లో ఫోర్స్ ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే లోడ్ ప్లేస్లో రెసిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, క్లియరా? రైట్. డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ దీని యొక్క పిక్చర్ చూద్దాం. పిక్చర్ చూసినట్లయితే ఇది ఫాల్క్రమ్ మిడిల్లో ఉంటుంది. దిస్ ఈజ్ లోడ్, దిస్ ఈజ్ ఎఫర్ట్. లోడ్. రైట్. ఇప్పుడు మనకి లోడ్కి ఎఫర్ట్కి మధ్యలో ఏముంది, ఫాల్క్రమ్ ఉంది. లోడ్కి ఎఫర్ట్కి మధ్యలో ఫాల్క్రమ్ ఆధారం అనేటటువంటిది ఉంది. రైట్. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. లోడ్కి ఎఫర్ట్కి ఖచ్చితంగా మిడిల్లో ఉందనుకోండి ఫాల్క్రమ్ అనేటటువంటిది, అప్పుడు రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇటువైపు ఉండేటటువంటి బలము, ఇటువైపు ఉండేటటువంటి బలం అనేటటువంటివి రెండు ఎలా ఉంటాయండి, ఈక్వల్గా ఉంటాయి, మిడిల్లో ఉంటాయి. ఓకే రైట్. అంటే లోడు అండ్ ఎఫెక్ట్ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఒకటికి సమానంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి, మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటికి సమానంగా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ నేనేం చెప్పాను, ఈ రెండింటి యొక్క ఖచ్చితంగా మిడిల్లో ఉందని చెప్పాను. లోడ్కి ఎఫర్ట్కి మిడిల్లో ఉంది అని చెప్తే అర్థం ఏంటి, ఇక్కడ ఫాల్క్రమ్ నుంచి ఎఫర్ట్కి ఎంత దూరమో, ఫాల్క్రమ్ నుంచి లోడ్కి కూడా అంతే దూరము. సో ఇక్కడ లోడ్ మీన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఆర్మ్, అంటే రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటిది ఎంత ఉంటుందో ఎఫర్ట్ ఆర్మ్ కూడా అంతే ఉంటుంది. రెసిస్టెన్స్ ఆర్మ్ ఎంత ఉంటుందో ఎఫర్ట్ ఆర్మ్ కూడా అంతే ఉంటుంది. సో దీన్ని మనము ఎలా రాయొచ్చు అంటే రెసిస్టెన్స్ ఆర్మ్ ఈక్వల్స్ టు ఎఫెక్ట్ ఆర్మ్ అని కూడా రాయొచ్చు. రైట్. అదేవిధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ఫాల్క్రమ్ని కొంచెం ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చాను అనుకోండి, ఇక్కడ తీసుకొచ్చాను నేను ఫాల్క్రమ్ని. అప్పుడు ఏమవుతుంది, ఫాల్క్రమ్ అనేటటువంటి ముందుకు వస్తే అప్పుడు మనకేమవుతుంది, లోడ్కి దగ్గరగా ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటిది ఏమవుతుంది, తగ్గుతుంది. రెసిస్టెన్స్ ఆర్మ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఎఫర్ట్ అనేటటువంటిది ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఎఫర్ట్ అనేటటువంటి తగ్గుతుంది, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది ఏమవుతుంది,
పెరుగుతుంది. అంటే మనం ఈజీగా ఇది మెకానికల్ అడ్వాంటేజ్ కేస్ 1 మనం చూసాం. అంటే లోడ్కి ఫాల్క్రమ్ అనేటటువంటి దగ్గరగా ఉంటే ఎఫెక్ట్ ఫోర్స్ అనేటటువంటిది ఏమవుతుందని చెప్పి మజిల్ పవర్ అనేటటువంటిది తక్కువ ఉపయోగిస్తాం. అంటే ఎఫెక్ట్ అనేటటువంటిది మనం తక్కువ ఉపయోగిస్తాం. ఎఫెక్ట్ తక్కువ ఉపయోగిస్తే మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఫస్ట్ క్లాస్ లీవర్ అనేటటువంటిది ఈ కండిషన్ని అప్లై చేస్తుంది, అలాగే ఈ కండిషన్ని అప్లై చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫాల్క్రమ్ని నేను కొంచెం ఎఫర్ట్ వైపు తీసుకొచ్చా, అంటే ఇక్కడ పెట్టాను నేను. అప్పుడేమవుతుంది, ఈ ఎఫర్ట్కి దగ్గరగా ఉండడం వలన ఈ లోడ్ని మనం లిఫ్ట్ చేయగలమా? కేస్ 2 మీకు ఒకసారి చూసారు కదా, కేస్ 2. ఆ కేస్ 2లో ఏం చేసాం మనము, లోడ్కి దూరంగా ఫాల్క్రమ్ ఉంటే ఏమవుతుందని చెప్పాం, మెకానికల్ డిసడ్వాంటేజ్ అని చెప్పాం. అంటే ఇప్పుడు లోడ్ లిఫ్ట్ చేయడం అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మెకానికల్ డిసడ్వాంటేజ్. మెకానికల్ డిసడ్వాంటేజ్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎఫర్ట్ ఆర్మ్ ఎలా ఉంటుంది, ఎఫర్ట్ ఆర్మ్ దగ్గరగా ఉంది, అంటే ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటిది ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ ఆర్మ్ ఎక్కువగా ఉంటుంది. ఎఫర్ట్ ఎక్కువగా ఉంటుంది, లోడ్ ఏమవుతుంది, తగ్గుతుంది. రైట్, దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందండి, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఏమవుతుంది, 1 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఎక్కువ మజిల్ పవర్ని మనం ఉపయోగించి ఈ లోడ్ని లిఫ్ట్ చేయాలి. ఎక్కువ మజిల్ పవర్ ఉపయోగించి మనం లోడ్ని లిఫ్ట్ చేయాల్సి వస్తే మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఏమవుతుందండి, తగ్గుతుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే తక్కువ ఉన్నప్పుడు కండిషన్ ఏం చెప్పాము మనము, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ఎఫర్ట్ ఆర్మ్ తక్కువగా ఉంటుంది, ఎఫర్ట్ ఆర్మ్ తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఆర్మ్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడ గల దూరం ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అదే మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఫాల్క్రమ్ అనేటటువంటిది లోడ్కి దగ్గరగా ఉంటే రెసిస్టెన్స్ ఆర్మ్ ఏమవుతుంది, తగ్గుతుంది. రెసిస్టెన్స్ ఆర్మ్ ఏమవుతుందండి, తగ్గుతుంది. సో నేను రాద్దాం, రెసిస్టెన్స్ ఆర్మ్ అనేవి ఏమవుతుంది, తగ్గుతుంది. ఎఫర్ట్ ఆర్మ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎఫర్ట్ ఆర్మ్ ఏమైంది, ఎక్కడున్నప్పుడు ఎఫర్ట్ ఆర్మ్ ఏమవుతుందండి, పెరుగుతుంది. క్లియరా? రైట్, ఈ కండిషన్స్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. అంటే ఏంటి కండిషన్స్ అంటే మనకి ఇక్కడ 3 కండిషన్స్ అనేటటువంటివి ఫస్ట్ క్లాస్ లెవెల్లో అప్లై అవుతాయి. ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1కి సమానంగా ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే తక్కువ ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ 1కి సమానంగా ఉన్నప్పుడు ఎఫర్ట్ ఆర్మ్ అండ్ రెసిస్టెన్స్ ఆర్మ్ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. అదే మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, మనకి ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది ఎక్కువగా ఉండి రెసిస్టెన్స్ ఆర్మ్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకే, అదే మెకానికల్ అడ్వాంటేజ్ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది తక్కువ ఉండి రెసిస్టెన్స్ ఆర్మ్ ఏమవుతుంది, ఎక్కువ ఉంటుంది. ఓకే, క్లియర్ అండి. ఈ కండిషన్స్ ప్రకారం కూడా ఇది ఏ క్లాస్ లేవర్ అని అడిగే అవకాశం ఉంది. సో మనకి మెకానికల్ అడ్వాంటేజ్ 1 అంటే మనం ఫస్ట్ క్లాస్ లేవర్ చెప్పొచ్చు. అదేవిధంగా మెకానికల్ అడ్వాంటేజ్ 1 కంటే ఎక్కువైంది అనుకోండి, అది ఇంకొక అంటే సెకండ్ క్లాస్ లేవర్ అయ్యే అవకాశం ఉంది. అదే మెకానికల్ అడ్వాంటేజ్ తక్కువ ఉందనుకోండి, అది మనకి 1 కంటే తక్కువ ఉందనుకోండి, అది థర్డ్ క్లాస్ లేవర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనకి ఈ 3 కండిషన్స్ అనేటటువంటి అప్లై అవుతాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్, రైట్. అలా అదేవిధంగా ఎఫర్ట్ ఆర్మ్ ప్లస్ రెసిస్టెన్స్ ఆర్మ్ 2 ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అది మెకానికల్ అడ్వాంటేజ్, అది ఫస్ట్ క్లాస్ లేవర్. అదేవిధంగా ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటి రెసిస్టెన్స్ ఆర్మ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది ఫస్ట్ క్లాస్ లేవర్ అవ్వచ్చు, లేదా సెకండ్ క్లాస్ లేవర్ కూడా అయ్యే అవకాశం ఉంది. రైట్, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది మనకి రెసిస్టెన్స్ ఆర్మ్ కొంచెం తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ లేవర్ అవుతుంది, అలాగే థర్డ్ క్లాస్ లేవర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లేవర్ గురించి చెప్పుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ కండిషన్స్ మీరు పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే ఈ 3 కండిషన్స్ కూడా, ఈ 3 కండిషన్స్ కూడా మనకి ఫస్ట్ క్లాస్ లేవర్కి అప్లై అవుతాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కండిషన్స్ కూడా ఫస్ట్ క్లాస్ లేవర్కి ఏమవుతాయండి, అప్లై అవుతాయి. ఓకే, రైట్, చూద్దాం. నెక్స్ట్ వన్,
మనకి దీనికి సంబంధించినటువంటి జనరల్ ఎగ్జాంపుల్స్ కానీ చూసామనుకోండి, జనరల్ ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్లయితే జనరల్ ఎగ్జాంపుల్స్ కానీ మనం చూసామనుకోండి, జనరల్ ఎగ్జాంపుల్స్లో మనం ఏం చెప్పొచ్చు దీనికి? సిజర్ అంటే ఫాల్క్రమ్ ఏమవ్వాలి? మధ్యలో ఉండాలి. ఫాల్క్రమ్ మధ్యలో ఉండాలంటే సిజర్ అవుతుంది, మధ్యలో ఉంటుంది ఫాల్క్రమ్. సిజర్ మీకు తెలుసు కదండి, కత్తెర. కత్తిరికి ఆధారం ఎక్కడ ఉంటుంది? జాయింట్ ఎక్కడ ఉంటుంది? కత్తిరిలా ఉంటుంది. ఈ కత్తిరికి జాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యలో ఉంటుంది. సో ఫాల్క్రమ్ అనేటటువంటిది జాయింట్ అనేటువంటి మధ్యలో ఉంటే అదేమవుతుంది? ఫస్ట్ క్లాస్ లీవర్ అవుతుంది. అదేవిధంగా ఇంకోటి కానీ చూసామనుకోండి, సీసా. సీసా అంటే మనము పార్కులో మనము అప్ అండ్ డౌన్ ఆడుతాం. ఈ అప్ అండ్ డౌన్కి మధ్యలో ఏముంటుంది? ఫాల్క్రమ్ ఉంటుంది. ఒకడు కిందకి నెడుతుంటే ఒకడు పైకి లేస్తాడు, ఆ పైకి వెళ్ళేవాడు కిందకి నెడుతుంటే ఈ కింద ఉన్నాడు పైకి లేస్తాడు. అంటే అప్ అండ్ డౌన్స్ ఆడతాం మనం. దాన్ని ఏమంటారంటే సీసా అంటారు. మనకి అడుగుతాడు, సీసా అనేటటువంటిది ఏ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు అంటాడు. ఏ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు? మనము ఫస్ట్ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు. క్లియర్ అండి? రైట్. అలాగే సిజర్ అనేటటువంటిది ఏ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు అంటే అది కూడా మనం ఫస్ట్ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ రెండు కూడా జనరల్ ఎగ్జాంపుల్స్. మరి వీటికి సంబంధించి మనము స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ చూడాలి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ అనేటటువంటిది కొంచెం మోడరేట్ ఆర్ టఫ్గా వెళ్ళింది అనుకోండి, మనకి ఎక్కడి నుంచి బిట్ వస్తుంది అంటే స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ బిట్ వస్తుంది. ఓకేనండి? కనుక స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ అనేటటువంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్. స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ కానీ చూస్తే ఫస్ట్ వన్ నోడింగ్ ఆఫ్ హెడ్. నోడింగ్ ఆఫ్ హెడ్ రైట్. దీన్ని నోడింగ్ ఆఫ్ హెడ్ అని పిలుస్తారు, లేదా దీనికి ఇంకో పేరు కూడా ఉంది, హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్. హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్. హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్ వెరీ 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 ఇంపార్టెంట్. వీటిని చాలా జాగ్రత్తగా స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఫస్ట్ క్లాస్ లేవర్కి తక్కువగా ఉంటాయి, సెకండ్ క్లాస్ లేవర్కి కూడా తక్కువగా ఉంటాయి, కానీ థర్డ్ క్లాస్ లేవర్కి స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన శరీరంలో జరిగేటటువంటి ఎక్కువ కదలికలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? థర్డ్ క్లాస్ లెవెల్లోనే జరుగుతాయి. మన శరీరంలో జరిగేటటువంటి కదలికలన్నీ ఎక్కడ జరుగుతాయండి? థర్డ్ క్లాస్ లెవెల్లోనే జరుగుతాయి. అంటే స్కెలిటల్ మజిల్స్ యొక్క కదలికలన్నీ కూడా థర్డ్ క్లాస్ లెవెల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఈ స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ క్లాస్ లెవెల్కి చాలా తక్కువగా ఉంటాయి, సెకండ్ క్లాస్ లెవెల్కి కూడా చాలా తక్కువగా ఉంటాయి. వాటిని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే రైట్. నోడింగ్ ఆఫ్ హెడ్. నోడింగ్ ఆఫ్ హెడ్ అంటే ఇలా మనం హెడ్ కిక్ చేస్తాం కదండి ఫుట్బాల్లో, ఇలా అంటే ఇది హెడ్ కిక్. అంటే దీన్ని ఏమంటారంటే నోడింగ్ ఆఫ్ హెడ్ అంటారు. ఏమంటారండి? నోడింగ్ ఆఫ్ హెడ్. వాడు అడుగుతాడు, నోడింగ్ ఆఫ్ హెడ్ అనేటటువంటిది ఏ క్లాస్ లేవర్కి చెందినది అని అడుగుతాడు. ఏ రకపు తులాదండానికి చెందినది అని అడుగుతాడు. ఏంటంటే చెప్తారు మీరు ఆన్సర్? మొదటి రకపు తులాదండము. ఏం చెప్తారు? మొదటి రకపు తులాదండము. క్లియర్ అండి? రైట్. అదేవిధంగా లేదా హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్. హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్ అనేటటువంటిది ఏ రకపు తులాదండానికి ఉదాహరణగా చెప్పవచ్చు అని అంటాడు. ఏం చెప్తారు? మొదటి రకపు తులాదండం. నాతో పాటు పలకాలి మీరు. నాతో పాటు పలికితేనే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది, లేదంటే మర్చిపోతారు. ఓకే రైట్. చెప్పండి. హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్ ఏ తులాదండం? మొదటి రకపు తులాదండం. నోడింగ్ ఆఫ్ హెడ్ ఏ రకపు తులాదండం? మొదటి రకపు తులాదండం. రైట్. మరి వీటిలో ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్. పేపర్ టఫ్గా ఉంటే మనకి ఇది అడుగుతాడు అన్నమాట, లోపలికి వెళ్ళి అడుగుతాడు. ఇందులో ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుంది? ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుంది అంటే ఆధారంగా ఏది యాక్ట్ చేస్తుంది. అలాగే ఎఫర్ట్గా ఏది యాక్ట్ చేస్తుంది? ఎఫర్ట్గా ఏది యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లోడ్గా ఏది యాక్ట్ చేస్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్. ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుంది, ఎఫర్ట్గా ఏది యాక్ట్ చేస్తుంది, లోడ్గా ఏది యాక్ట్ చేస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫాల్క్రమ్ అంటే ఆధారము. ఫాల్క్రమ్ అంటే ఏంటండి? ఆధారం. ఆధారంగా ఏది యాక్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ కిక్ ఇలా కొట్టారు. హెడ్ కిక్ ఇలా కొట్టేటప్పుడు ఆధారం అంటే ఏమవ్వాలి? జాయింట్. ఈ జాయింట్ని ఏమంటారంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ జాయింట్ని
అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ అంటారు. ఏమంటారండి? అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ అంటారు. అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ అని పిలుస్తారు. క్లియర్గా అయితే ఇదే. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ అని పెట్టాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే అట్లాంటో ఆసిపిటల్ జాయింట్ అని పెట్టాలి. లేదా నార్మల్గా మీకు వాడు అట్లాంటో హాస్పిటల్ జాయింట్ అని ఇవ్వలేదు అంటే అప్పుడు మీరు నెక్ జాయింట్ అని పెట్టుకోవాలి. అప్పుడు నెక్ జాయింట్ అని పెట్టాలి. క్లియర్ అండి? అట్లాంటో హాస్పిటల్ జాయింట్ అని పెడితే అట్లాంటో హాస్పిటల్ జాయింట్కి మీరు తప్పనిసరిగా ఆన్సర్ ఇవ్వాలి. లేదా అట్లాంటో హాస్పిటల్ జాయింట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా నెక్ జాయింట్ అని ఆన్సర్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకు ఉండేటటువంటిది ఏంటండి? అట్లాంటో హాస్పిటల్ జాయింట్. సో మనకి ఇక్కడ ఫాల్క్రమ్ అనేటటువంటి మిడిల్లో ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి? ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే లోడ్ అనేటటువంటిది, లోడ్ని ఎవరు భరిస్తున్నారు, ఏ మజిల్ భరిస్తూ ఉంది అంటే ఇక్కడ ఉండేటువంటి మజిల్స్ని ఏమంటారు? నెక్ మజిల్స్ అంటారు. సో అవే మనకి ఏమవుతాయి? లోడ్ని భరిస్తాయి. కాబట్టి ఇక్కడ ఎఫర్ట్ అనేటటువంటిది ఎవరు వర్క్ చేస్తారు? ఎఫర్ట్గా లోడ్ మజిల్స్ అనేటటువంటివి ఎఫర్ట్గా వర్క్ చేస్తాయి. ఓకే, క్లియర్. మరి ఇంకేంటుంది? లోడ్గా అంటే మనం ఇప్పుడు దేన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం? ఈ బలం, ఏ బలం? మనము బలంతో ఈ మజిల్స్తో మనం దేన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం? దేన్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం? దేన్ని కొడతా ఉన్నాం? హెడ్ కదా కొడతా ఉన్నాం. సో లోడింగ్ ఆఫ్ హెడ్లో మనం ఏం చెప్తాం? లోడింగ్ ఆఫ్ హెడ్లో ఏం చెప్తాం? హెడ్ని మనం ఏం చేస్తున్నాం? మూవ్ చేస్తూ ఉన్నాం. హెడ్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, లేదా హెడ్ని మూవ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏమొస్తుంది? లోడ్ అంటే హెడ్ వస్తుంది. లోడ్ అంటే ఏమొస్తుందండి? హెడ్ వస్తుంది. లేదా ఫుట్బాల్ అని కూడా చెప్పవచ్చు. హెడ్ వెయిట్, సింపుల్గా అయితే హెడ్ వెయిట్. ఓకేనా? హెడ్ వెయిట్ లేదా ఫుట్బాల్, వీటిని మనం దేనిగా చెప్పవచ్చు? లోడ్గా. ఇక్కడ మనము ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో లోడ్గా మనం చెప్పవచ్చు. క్లియర్ అండి? రైట్. ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించవలసింది ఏంటంటే మనకి ఫాల్క్రమ్ అనేటటువంటిది మిడిల్లో ఉండాలి. ఫాల్క్రమ్ ఎక్కడ ఉండాలి? మిడిల్లో ఉండాలి. ఎఫర్ట్ అండ్ లోడ్ అనేటటువంటిది చివరిలో ఉంటే సరిపోతుంది. ఫాల్క్రమ్ మిడిల్లో ఉండి ఎఫర్ట్ అండ్ లోడ్ రెండు పక్క పక్కన చివరిలో ఉన్నట్లయితే దాన్ని మొదటి రకపు తులాదండం అంటాము. అటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనము దీనికి వాడాలి. ఓకేనండి? ఫస్ట్ క్లాస్ లెవెల్కి ఎగ్జాంపుల్స్గా మనం యూజ్ చేయాలి. అదే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ కానీ చూసామనుకోండి, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఎల్బో ఎక్స్టెన్షన్. వీటికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉండవు కాబట్టి ఉన్న ఎగ్జాంపుల్స్ని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎల్బో ఎక్స్టెన్షన్. ఎల్బో ఎక్స్టెన్షన్, ఫ్లెక్షన్ అంటే ఇది కదండి, ఇది ఎల్బో ఫ్లెక్షన్, ఇది ఎల్బో ఎక్స్టెన్షన్. సో ఎల్బో ఎక్స్టెన్షన్లో ఇక్కడ జాయింట్గా ఫాల్క్రమ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఫాల్క్రమ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎఫర్ట్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు. మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది ఈసారికే. ఫాల్క్రమ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు, ఎఫర్ట్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా లోడ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. రైట్? క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫాల్క్రమ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు అంటే ఫాల్క్రమ్ అంటే ఏంటి? ఆధారము. ఆధారం అంటే ఏం చెప్పాలి? మన ఫాల్క్రమ్ తప్పనిసరిగా జాయింట్ మనం చెప్పాలి. జాయింట్ ఎలా ఉండాలి? మిడిల్లో ఉండాలి. సో ఇక్కడ మిడిల్లో ఉంది జాయింట్. ఇది ఏ జాయింట్? ఇది ఎల్బో ఎక్స్టెన్షన్ కదా, కాబట్టి ఇది ఎల్బో జాయింట్. ఏంటి? ఏ జాయింట్ అండి ఇది? ఎల్బో జాయింట్. ఏం చెప్పాలి మీరు? ఎల్బో జాయింట్ అని చెప్పాలి. ఫాల్క్రమ్గా ఏం చెప్పాలండి? ఎల్బో జాయింట్. సో ఎల్బో జాయింట్ ఫాల్క్రమ్గా ఇక్కడ మనకి ఏది యాక్ట్ చేస్తుంది? ఎల్బో జాయింట్ అనేటటువంటిది యాక్ట్ చేస్తుంది. సో ఎఫర్ట్గా ఎవరు వర్క్ చేస్తారు? ఎఫర్ట్గా అంటే మనకి ఇక్కడ మనం తీసుకునేటటువంటి లోడ్ అనేటటువంటి దాన్ని ఎవరు భరిస్తున్నారు, లోడ్ని ఎవరు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరు లోడ్ని మూవ్ చేస్తూ ఉన్నారు అనేది చూడాలి. మనకి ఎల్బో ఎక్స్టెన్షన్ కదండి, ఎల్బో ఎక్స్టెన్షన్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉండేటటువంటి కింద ఉండేటటువంటి మజిల్స్ మీద పడుతుంది. ఈ మజిల్స్ని ఏమని పిలుస్తారు? ట్రైసెప్స్ అని పిలుస్తారు. ఈ కింద ఉండేటువంటి ఈ మజిల్ని ఏమని పిలుస్తారు? ట్రైసెప్స్ అని పిలుస్తారు. సో ఎఫర్ట్ అంటే ఏం చెప్పాలి? ట్రైసెప్స్. ట్రైసెప్స్ మజిల్స్. ఓకే. ఎల్బో ఎక్స్టెన్షన్లో ఎఫర్ట్గా ఎవరు యాక్ట్ చేస్తారో అడుగుతాడు. ఎల్బో ఎక్స్టెన్షన్లో ఎఫర్ట్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఎవరు ఏ మధ్యలో అనేటటువంటి వర్క్ చేస్తూ ఉందంటే ఏం పెడతారు మీరు? ట్రైసెప్స్. ఏం పెట్టాలండి? ట్రైసెప్స్ అనేటటువంటిది మీరు ఆన్సర్ అవ్వాలి. రైట్? క్లియర్ అండి? నెక్స్ట్ లోడ్. మనం దేని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం? దేని లిఫ్ట్ చేస్తూ ఉన్నాం? ఒకటి మీరు ఏది లేదనుకోండి, ఊరకన చెయ్యనే మీరు
ఫ్లెక్షన్ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకొస్తా ఉన్నారు అనుకోండి, అంటే ఇక్కడ లోడ్ అనేటటువంటిది 4 ఆర్మ్గా వర్క్ చేస్తూ ఉంది. అదే మరి ఈ చేతిలో ఒక డంబెల్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ డంబెల్ అనేటటువంటిది మనకి ఎక్స్ట్రా లోడ్ అనమాట, ఎక్స్టర్నల్ లోడ్. సో దట్ మీన్స్ అక్కడ డంబెల్ అనేటటువంటి లోడ్గా యాక్ట్ చేస్తుంది. 4 ఆర్మ్ ఆర్ డంబెల్, 4 ఆర్మ్ ఆర్ డంబెల్, 4 ఆర్మ్ ఆర్ డంబెల్ అనేటటువంటిది మనకి దేనిగా యాక్ట్ చేస్తుంది? లోడ్గా యాక్ట్ చేస్తుంది. క్లియర్ అండి? రైట్, క్లియరా? క్లియర్. ఇప్పటికీ క్లాస్ అర్థమైంది అనుకుంటాను. మొదటి రకపు తులాదండం అర్థమైంది కదండి? ఓకే, రైట్. ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కైండ్లీ డూ దట్. ఓకే, రైట్. అలాగే ఫస్ట్ క్లాస్ లీవర్ని కానీ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనకి ఫాల్క్రమ్ ఎక్కడ ఉండాలి? మిడిల్లో ఉండాలి. ఫాల్క్రమ్ ఎక్కడ ఉండాలండి? మిడిల్లో ఉండాలి. ఫాల్క్రమ్ మిడిల్లో ఉండి ఎఫెక్ట్ అండ్ లోడ్ అనేటటువంటివి చివరిలో ఉండాలి. ఓకే, ఆధారం మధ్యలో ఉండి బలము భారము చివరిలో ఉంటే ఆ రకమైనటువంటి తులాదండాన్ని మొదటి రకపు తులాదండం అంటారు. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా తీసుకొచ్చా. మెకానికల్ అడ్వాంటేజ్ 1 అయ్యే అవకాశం ఉంది, మెకానికల్ అడ్వాంటేజ్ అనేటువంటి 1 కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే తక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్. ఎప్పుడు ఏ కండిషన్లో తక్కువ అవుతుంది, ఏ కండిషన్లో ఈక్వల్గా ఉంటుంది, ఏ కండిషన్లో ఎక్కువగా ఉంటుందో కూడా మీకు ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రైట్. ఎక్కడ నుంచి బిట్ వస్తే చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే బిట్ అనేటటువంటిది టఫ్గా ఉన్నప్పుడు పేపర్ ఈ ఫస్ట్ క్లాస్ లెవెల్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, రైట్. ఆ ఫార్ములాస్ మీదే వస్తుంది. నెక్స్ట్ వన్, అలాగే స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ చూసాం, జనరల్ ఎగ్జాంపుల్స్ చూసాం. స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ కానీ చూసామనుకోండి, నోడింగ్ ఆఫ్ హెడ్ అండ్ హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్, అలాగే ఎల్బో ఎక్స్టెన్షన్. ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండే మనకి ఎక్కువగా ఎగ్జాంపుల్స్గా వాడుతూ ఉన్నాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనం జనరల్ ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, సిజర్, అదేవిధంగా ఇంకా ఏం చెప్పాం మనము, సీసా అనేటటువంటి దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ పదాన్ని కొత్త పదం కాబట్టి ఈ పదాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. సీసా అని వస్తే ఫస్ట్ క్లాస్ లీవర్, సీసా వస్తే ఏంటండి? ఫస్ట్ క్లాస్ లీవర్. రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ క్లాస్ లీవర్. నెక్స్ట్ వన్ ఏంటండి? సెకండ్ క్లాస్ లీవర్. నెక్స్ట్ వన్ సెకండ్ క్లాస్ లీవర్. నెక్స్ట్ వన్ సెకండ్ క్లాస్ లీవర్. ఓకే, సెకండ్ క్లాస్ లీవర్లో కానీ చూస్తే ఫస్ట్ దీని యొక్క డెఫినేషన్ చూసేద్దామండి మనం. డెఫినేషన్ అంటే ఏం చెప్పుకోవాలి? మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎఫ్ మిడిల్లో ఉంటే ఫస్ట్ క్లాస్ లీవర్, ఎల్ మిడిల్లో ఉంటే సెకండ్ క్లాస్ లీవర్, ఈ మిడిల్లో ఉంటే థర్డ్ క్లాస్ లీవర్. సో ఇక్కడ ఎల్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది. అంటే లోడ్ అనేటటువంటిది మిడిల్లో ఉంటుంది. అంటే ఈ ఒక సైడు ఎఫర్ట్, ఒక సైడ్ ఫాల్క్రమ్ అనేటటువంటిది ఉంటుంది. సో ఫాల్క్రమ్కి అదేవిధంగా ఎఫర్ట్కి మిడిల్లో లోడ్ ఉంటే, ఓకేనా, ఇన్ బిట్వీన్ ఫాల్క్రమ్ అండ్ ఎఫెక్ట్ దేర్ ఇన్ లోడ్ ఈజ్ కాల్డ్ సెకండ్ క్లాస్ లీవర్. ఓకేనండి? ఇన్ బిట్వీన్ లోడ్ దేనికి మధ్యలో? ఫాల్క్రమ్కి ఎఫెక్ట్కి మధ్యలో లోడ్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? సెకండ్ క్లాస్ లీవర్ అని పిలుస్తారు. అంటే ఆధారముకు అదేవిధంగా బలముకు మధ్యలో భారం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? సెకండ్ క్లాస్ లీవర్. ఆధారంకి బలంకి మధ్యలో భారం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారండి? సెకండ్ క్లాస్ లీవర్ అని పిలుస్తారు. క్లియర్ అండి? రైట్. అయితే ఈ సెకండ్ క్లాస్ లీవర్ యొక్క డెఫినేషన్ చూసాము. ఆ డెఫినేషన్ తర్వాత మనం ఇంకేం ఉంది? మనకి ఇక్కడ దీని యొక్క ఫార్ములాస్ని తీసుకొద్దాం. ఓకే, ఫార్ములాస్ లేదు, ముందు పిక్చర్ వేసేద్దాం. పిక్చర్ కానీ చూసినట్లయితే ఏం చెప్పాము మనము? ఫాల్క్రమ్ అనేటటువంటిది ఒకవైపు ఉంటుంది, అలాగే ఎఫర్ట్ అనేటటువంటిది ఒకవైపు ఉంటుంది, అలాగే లోడ్ ఎక్కడ ఉంటుందని చెప్పాము మనము? మధ్యలో ఉంటుందని చెప్పాం. లోడ్ ఎక్కడ ఉంటుంది? మధ్యలో. లోడ్ మధ్యలో ఉండి ఎఫర్ట్ అండ్ ఫాల్క్రమ్ అనేటటువంటిది చివర ఉంటే, లోడ్ మధ్యలో ఉండి ఎఫర్ట్ అండ్ ఫాల్క్రమ్ అనేటటువంటిది చివర ఉంటే దీన్ని ఏ రకపు తులాదండం అంటారు? రెండవ రకపు తులాదండం, సెకండ్ క్లాస్ లీవర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. లోడ్ ఎక్కడుంది? మిడిల్లో ఉంది. లోడ్ ఎక్కడుంది? మిడిల్లో ఉంది.
ఈ లోడ్ని మనం లిఫ్ట్ చేయాలి అని అంటే మనకి కష్టంగా ఉంటుందా, సులభంగా ఉంటుందా, ఈజీయా టఫ్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. లోడ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? మిడిల్లో ఉంది. ఫాల్క్రమ్ ఎక్కడ ఉంది? ఆధారం ఎక్కడ ఉంది? చివరిలో ఉంది. సో ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేయడం, ఈ లోడ్ లిఫ్ట్ చేయడం ఈజీయా కష్టంగా ఉంటుందా? రైట్, మీరు చాలా జాగ్రత్త. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సూట్ కేసు తీసుకున్నారనుకోండి, వీలుగా ఉండేటటువంటి సూట్ కేసు, అంటే దీనికి వీళ్ళు ఉంటాయి చివర. ఇది హ్యాండిల్. ఓకే, ఈ హ్యాండిల్ పట్టుకొని మీరు ఏం చేస్తారు? సూట్ కేసుని తీసుకెళ్తారు. మీరు హ్యాండిల్ లేకుండా కేవలం ఈ మీద ఉండేటటువంటి హుక్కును పట్టుకొని మీరు సూట్ కేసు మోసేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? కేవలం ఈ హ్యాండిల్ పట్టుకొని దాన్ని ఈడ్చుకుని వెళ్ళేటప్పుడు మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఓకే, ఆలోచన చేశారు కదా? ఎలా ఉంటుంది? ఇలా హుక్కును పట్టుకొని మీరు సూట్ కేసు తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా వీల్స్తో సూట్ కేసు నడిపించడం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వీల్స్ అనేటటువంటివి సూట్ కేసుకి ఏమి ఇచ్చాయి? ఆధారాన్ని ఇచ్చాయి. ఈ మధ్యలో ఉన్నది ఏంటి? లోడ్. ఈ మధ్యలో ఉన్నది ఏంటండి? లోడ్. ఈ చివరి ఎక్కడ మనకి మజిల్ పవర్ ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఇక్కడ ఉపయోగిస్తున్నాం, లాగుతున్నాం కదా. సో ఇక్కడ మజిల్ పవర్ అనేటటువంటిది ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఆధారం చివరుండి, లోడ్ మధ్యలో ఉండి, మజిల్ పవర్ కానీ చివర ఉందనుకోండి, ఇది ఏ రకమైన తులాదండం అని చెప్పాము? రెండవ రకమైన తులాదండం. ఈజీయే కదా మనం లిఫ్ట్ చేయడం, దీన్ని మనం లోడ్స్ని తీసుకెళ్ళడం ఈజీయే కదండి. సో మనం ఇక్కడ ఈ లోడ్ని మనం లిఫ్ట్ చేయాలి లేదా తీసుకుపోవాలి, మూవ్ చేయాలని అంటే చాలా ఈజీగా చేస్తాం. అంటే లెస్ మజిల్ పవర్ని ఉపయోగిస్తాం. ఓకేనండి, లెస్ మజిల్ పవర్, తక్కువ శక్తితో మనము ఇక్కడ లోడ్స్ని ఏం చేస్తాం? ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ తక్కువ శక్తితో మనం తీసుకెళ్తున్నాం కాబట్టి, ఇక్కడ మనకి తక్కువ శక్తి ఉపయోగపడుతుంది. అంటే శక్తి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. దేనికంటే? లోడ్ కంటే తక్కువగా ఉంటుంది. దేనికంటే తక్కువగా ఉంటుందండి? లోడ్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ శక్తి ఉపయోగిస్తున్నాం కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది? తక్కువ శక్తి ఉపయోగిస్తున్నాం. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. తక్కువ శక్తి ఉపయోగిస్తే ఎక్కువ ఉంటుంది, తక్కువ శక్తి ఉపయోగిస్తే ఎక్కువ ఉంటుంది. మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. రైట్. అలాగే ఇప్పుడు చూద్దాం లోడ్ ఆర్మ్ అండ్ ఎఫర్ట్ ఆర్మ్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటటువంటి డిస్టెన్స్ ఏమంటారు? లోడ్ ఆర్మ్ లేదా రెసిస్టెన్స్ ఆర్మ్, లేదా లోడ్ ఆర్మ్ లేదా రెసిస్టెన్స్ ఆర్మ్ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారు? లోడ్ అంటే ఏంటి? భారము. ఓకేనా. ఆర్మ్ అంటే ఏంటి? భుజం. భారభుజం అంటారు. తెలుగులో ఏమంటారు? భారభుజం. అదేవిధంగా ఈ ఫాల్క్రమ్ నుంచి ఈ ఎఫర్ట్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఎఫర్ట్ ఆర్మ్ లేదా ఏమంటారు? రెసిస్టెన్స్ ఆర్మ్ అంటారు. ఎఫర్ట్ ఆర్మ్ లేదా రెసిస్టెన్స్ ఆర్మ్ ఫోర్స్ ఆర్మ్ అంటారు. ఎఫర్ట్ ఆర్మ్ లేదా ఫోర్స్ ఆర్మ్ అంటే దీన్ని బలభుజం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బలభుజం అని పిలుస్తారు. అంటే ఇక్కడ బలభుజం ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ ఆర్మ్ భారభుజం ఏమైంది? తక్కువగా ఉంది. అదే రాయండి. బలభుజం ఎక్కువగా ఉంది, బలభుజం ఎక్కువ అంటే ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువ, రెసిస్టెన్స్ ఆర్మ్ తక్కువ. రైట్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మనకి ఎఫర్ట్ అనేటప్పుడు తక్కువ ఉంటే ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువ ఉంటుంది, ఎఫర్ట్ తక్కువ ఉంటే ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. దానికి ఆపోజిట్ అంతే, చాలా ఈజీ. ఓకే సార్, మీరు అక్కడ మరి మొదటి రకం తులాదండంలో మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటి కన్నా ఎక్కువగా ఉండే మొదటి రకం తులాదండం పాటిస్తుంది అన్నారు. మరి ఇక్కడ కూడా పాటిస్తుంది అన్నారు. మరి ఏది పెట్టాలండి అంటే మీరు ఈ రెండు కండిషన్స్ని ఒకేసారి ఉపయోగించడు. ఒకవేళ ఉపయోగిస్తే మీరు మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మీరు రెండు ఇచ్చాడు అనుకోండి, మొదటి రకపు తులాదండము రెండవ రకపు తులాదండం ఇస్తే రెండవ రకపు తులాదండానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి ఆన్సరు? రెండవ రకపు తులాదండానికి ఆన్సర్ ఇవ్వాలి. క్లియరా? రైట్. అలా ఎవడు కాంట్రవర్సీ ఇవ్వడు, ఇస్తే రెండు ఇస్తాడు. మొదటి రకపు తులాదండం ఇస్తాడు, రెండవ రకపు తులాదండమే. ఏ అండ్ బి రెండు కూడా అవుతాయి. ఓకేనా? క్లియరా? రైట్. అదే మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటైతే అప్పుడు ఏది పెట్టాలి? తప్పనిసరిగా మనకు మొదటి రకపు తులాదండమే అవుతుంది. ఎందుకు? ఈ కండిషన్ అనేటటువంటి మిగతా దానిలో ఎక్కడ కూడా అప్లై అవ్వదు కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటైతే అది మొదటి రకపు తులాదండం అనే కంపల్సరిగా ఎగ్జాక్ట్గా బిట్ పెట్టాలంటే అక్కడే పెట్టాలి. ఒకవేళ మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటి కన్నా ఎక్కువ అయితే ఏం పెట్టాలి? రెండవ రకపు తులాదండం పెట్టాలి. లేదా మొదటి రకపు తులాదండం కూడా ఇచ్చాడు అనుకోండి, ఏ అండ్ బి రెండు కూడా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటున్నారు కదా? రైట్. క్లియరా? రైట్. నెక్స్ట్ దీని యొక్క జనరల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం.
అంటే మనం ఈజీగా పని చేయాలి. ఇప్పుడు కష్టమైన పనిని ఈజీగా చేయాలి. కష్టమైన పనిని ఈజీగా చేస్తే దానికి మొదటిగా చెప్పాలి వీల్ బ్యారో. ఏం చెప్తామండి? వీల్ బ్యారో. వీల్ బ్యారో. వీల్ బ్యారో కానీ మనం చూసామనుకోండి, మనము ఈ కాంక్రీట్ పనులకు గట్ట ఉపయోగిస్తారు వీల్ బ్యారో అనేటటువంటిది. జస్ట్ ముందుకు చక్రం ఉంటుంది, ఇక్కడ ఇలా ఉండి ఈ మధ్యలో లోడ్ ఉంటుంది, దీనికి 2 హుక్స్ ఉంటాయి. ఇందులో కాంక్రీట్ అంతా కూడా ఇందులో వేసి ఏం చేస్తారు, దాన్ని ఇలా తోసుకుంటూ ముందుకు పోతారు. అంతే కదండి, దట్ ఈజ్ వీల్ బ్యారో. ఓకేనా? మనకు బిట్టు అడుగుతాడు, వీల్ బ్యారో అనేటటువంటిది ఏ రకమైనటువంటి తులాదండానికి ఉదాహరణ అని అడుగుతాడు. చెప్పండి, వీల్ బ్యారో అనేటటువంటిది ఏ రకమైనటువంటి తులాదండానికి ఉదాహరణ? ఏ రకమైన తులాదండానికి ఉదాహరణ అండి? 2వ రకమైనటువంటి తులాదండానికి ఉదాహరణ. దేనికి? సెకండ్ క్లాస్ లేవర్కి ఉదాహరణగా మనం చెప్తాము. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కానీ చూసామనుకోండి, ఇంకొక ఎగ్జాంపుల్ కానీ చూస్తే లెమన్ స్క్యూజర్. ఇది మన అందరింట్లో ఉంటుంది, లెమన్ స్క్యూజర్. ఓకేనా? లెమన్ స్క్యూజర్ లేదా జ్యూస్ షాప్కి వెళ్ళామనుకోండి, వాడు లెమన్ పిండేటప్పుడు ఒక చిన్న పరికరంలో పెట్టి పిండుతాడు. అంటే చివర ఏముంటుంది, దానికి పట్టు ఉంటుంది, ఆ మధ్యలో చిన్న హోల్లా ఉంటుంది, దాని నిమ్మకాయ పెడతాడు, ఈ 2 పట్టుకొని ఇలా నొక్కుతాడు. అప్పుడు ఏమవుతుంది, నిమ్మకాయ రసం అనేది కింద పడుతుంది. సో ఇక్కడ జాయింట్ ఉంటుంది, చివరి జాయింట్ ఉంటుంది, మరి అక్కడ మధ్యలో జాయింట్ ఉండదు. ఈ చివరి జాయింట్ మీన్స్ ఫాల్క్రమ్. ఇక్కడ మధ్యలో నిమ్మకాయ పెడతాడు, దట్ మీన్స్ లోడ్, ఎక్స్టర్నల్ వెయిట్. ఇక్కడ మీరు మజిల్ పవర్ ఉపయోగిస్తారు, ఈ చివరి మజిల్ పవర్ ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఎఫర్ట్ పని చేస్తుంది. ఫాల్క్రమ్ చివరుండి ఎఫర్ట్ చివరు, ఫాల్క్రమ్ ఎఫర్ట్ చివరుండి మధ్యలో లోడ్ ఉంటే దాన్ని ఏమంటారు? సెకండ్ క్లాస్ లీవర్. సో లెమన్ స్క్యూజర్ అనేటటువంటిది నిమ్మకాయ పిండేటటువంటి, నిమ్మకాయ రసాన్ని పిండేటటువంటి పరికరం, దాన్ని లెమన్ స్క్యూజర్ అంటారు. సో లెమన్ స్క్యూజర్ అనేటటువంటిది ఏ రకమైన తులాదండానికి ఉదాహరణ చెప్పొచ్చు? సెకండ్ క్లాస్ లీవర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ వన్ కానీ మనం చూసామనుకోండి, క్లియర్గా నెట్ క్రాకర్. ఇది కూడా మనకి సెకండ్ క్లాస్ లీవర్ అని చెప్తాం. నెట్ క్రాకర్ అంటే నట్స్ మనం ఏమైనా ఉన్నాయనుకోండి, వాల్నట్స్ ఏవైనా మనం క్రాక్ చేయాలనుకోండి, లేదా జీడి పిక్కల్ని క్రాక్ చేయాలనుకోండి, తప్పనిసరిగా మనం నెట్ క్రాకర్ను ఉపయోగిస్తాం. దానికి కూడా చివరైనటువంటి జాయింట్ ఉంటుంది, మధ్యలో మనం జీడి పిక్కను పెట్టి ఇలా నొక్కామనుకోండి, జీడి పిక్క అనేటటువంటి పొగులుతుంది. దాన్ని నెట్ క్రాకర్ అంటారు. నెక్స్ట్ బాటిల్ ఓపెనర్. బాటిల్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇది బాటిల్. ఓకేనా? ఇలా ఉంటుంది కదండి బాటిల్. ఈ బాటిల్ మీద ఉన్న కప్పుని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎక్కడ జాయింట్ అనేటటువంటిది పెట్టుకోవాలి. బాటిల్ ఓపెనర్ మీకు తెలుసు కదా, ఇలా జాయింట్ అక్కడ పెట్టుకొని ఇలా లిఫ్ట్ చేస్తాం, అంటే లోడ్ అనేటటువంటి మధ్యలో ఉంటుంది, ఈ చివరి ఫాల్క్రమ్ ఉంటుంది, ఎఫెక్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తాం. సో ఎఫెక్ట్ ఈ చివరి ఉంటుంది. కాబట్టి బాటిల్ ఓపెనర్ కూడా మనకి ఏమవుతుంది, సెకండ్ క్లాస్ లేవర్కి ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఫస్ట్ క్లాస్ లేవర్కి ఉదాహరణగా మనం సెకండ్ క్లాస్ లేవర్కి ఏ ఉదాహరణ చెప్పవచ్చు? వీల్ బ్యారో, లెమన్ స్క్యూజర్ అండ్ నెట్ క్రాకర్ అండ్ బాటిల్ ఓపెనర్. ఈ 4గింటిని కూడా మనం జనరల్ ఎగ్జాంపుల్గా సెకండ్ క్లాస్ లేవర్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. క్లియర్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్. ఏంటండి? స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ కానీ చూసామనుకోండి, మనం సెకండ్ క్లాస్ లేవర్కి సంబంధించి స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్. కొంచెం మీరు దృష్టి పెడితే ఇక్కడ కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మొదటిది కానీ చూసామనుకోండి, దట్ ఫస్ట్ వన్ ఈజ్ యాంకిల్ అప్ అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? యాంకిల్ అప్. లేదా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, స్టాండింగ్ ఆన్ టోస్. అంటే మీరు టోస్ పై నిల్చున్నారు అనుకోండి, స్టాండింగ్ ఆన్ టోస్. వీటన్నిటినీ కూడా మీరు చక్కగా బుక్లో నేను ఏ విధంగా చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్ లేవర్ అంతటిని కూడా ఒకవైపు రాసుకోండి, సెకండ్ క్లాస్ లేవర్ అంతటిని కూడా ఒకవైపు రాసుకోండి, థర్డ్ క్లాస్ లేవర్ అంతటిని కూడా ఒకవైపు రాసుకోండి. ఇలా పెట్టేసుకోండి. నాకు ఇక్కడ స్క్రీన్ అనేటటువంటిది ఇలా రొటేట్ అవ్వదు కాబట్టి నేనేం చేస్తా ఉన్నాను అంటే మార్చి రాస్తా ఉన్నాను. కాబట్టి మీరు కొంచెం ఇలా రాసుకోండి, ఫస్ట్ క్లాస్ లేవర్, సెకండ్ క్లాస్ లేవర్, ఇది థర్డ్ క్లాస్ లేవర్. ఇలా మీరు రాసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. నేను డిఫరెన్స్ని ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నాను కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. స్టాండింగ్ ఆన్ టోస్ లేదా లాంగ్ జంప్ టేక్ ఆఫ్. ఓకే, రైట్. ఈ 3 కూడా మనం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చండి?
సెకండ్ క్లాస్ లీవర్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. అంటే మీరు టోస్ పైన నిల్చున్నారనుకోండి, మీరు ఒకసారి టోస్ పైన మీరు ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. టోస్ పైన ఉండేటప్పుడు నిల్చొని చూడండి, పర్వాలేదు, వీడియోని పాజ్లో పెట్టండి, టోస్ పైన నిల్చొని ప్రయత్నం చేయండి. లేదా కూర్చొని టోస్ పైన ఇలా నిల్చొని ప్రయత్నం చేయండి. నిల్చున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఇలా టోస్ పైన నిల్చున్నప్పుడు దానిపైన ఏ ఎఫెక్ట్ పడుతుంది, ఎక్కడి నుంచి మనము ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుంది, మజిల్గా ఏది యాక్ట్ చేస్తుంది, అదేవిధంగా లోడ్గా ఏది యాక్ట్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మనం యాంకిల్ అప్ అన్నా, స్టాండింగ్ అండ్ టోస్ అన్నా, లాంగ్ జంప్ టేక్ ఆఫ్ అన్నా ఏం పెట్టాలి ఆన్సర్? ఎగ్జాక్ట్ ఆన్సర్ సెకండ్ క్లాస్ లీవర్. ఏం పెట్టాలి? సెకండ్ క్లాస్ లీవర్గా ఆన్సర్ అనేటటువంటిది ఇవ్వాలి. రైట్, క్లియరా? ఓకే, క్లియర్. రైట్, ఇక్కడ మనకు ఫాల్క్రమ్గా ఏది యాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫాల్క్రమ్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా మజిల్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, నెక్స్ట్ లోడ్గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది వరుసగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫాల్క్రమ్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు? మీరు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు కదండి లెగ్ని. ఇలా లెగ్ని లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఫాల్క్రమ్గా ఎవరు టోస్ మీద నిల్చున్నారు అంటే మీకు ఆధారం ఎవరు ఇస్తున్నారు? టోస్ ఇస్తున్నాయి. కాబట్టి టోస్ అనేటటువంటి మనకు ఫాల్క్రమ్గా ఇక్కడ యాక్ట్ చేస్తాయి. అలాగే మీ యొక్క దేన్ని లేపుతున్నారు? లోడ్ని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఏ లోడ్ని లిఫ్ట్ చేస్తున్నారు? మీ యొక్క బాడీ యొక్క వెయిట్ మొత్తం లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ లోడ్గా ఎవరు యాక్ట్ చేస్తారు? బాడీ వెయిట్ అనేటటువంటిది లోడ్గా యాక్ట్ చేస్తుంది. మరి మజిల్, ఏ మజిల్ పైన మనకు ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అంటే కాఫ్ మజిల్ పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఒకసారి లిఫ్ట్ చేసినప్పుడు మీరు చూసుకుంటే అర్థమైపోతుంది దేని మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది. కాఫ్ మజిల్ పైన ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది. క్లియరా అండి? క్లియరా? రైట్, ఫాల్క్రమ్గా ఎవరు చేస్తున్నారు? టోస్. అలాగే ఎఫెక్ట్గా కాఫ్ మజిల్. నెక్స్ట్ లోడ్గా ఎవరు చేస్తూ ఉన్నారు? బాడీ వెయిట్. సో దిస్ ఈజ్ సెకండ్ క్లాస్ లీవర్. స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ యాంకిల్ అప్ అండ్ స్టాండింగ్ ఆన్ టోస్ ఆర్ లాంగ్ జంప్ టేక్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ కానీ మనం చూసామనుకోండి, పుష్అప్స్. దిస్ ఈజ్ సెకండ్ వన్, పుష్అప్స్. పుష్అప్స్ కానీ చూసామనుకోండి, పుష్అప్స్ అనేటటువంటి మీరు ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. ఇలా పడుకొని బోర్లా పడుకొని మనము చేస్తాం. వెళ్ళకిలా పడుకొని వెళ్ళకిలా పడుకొని మనం చేస్తాం. ఇలా పడుకొని చేసేటప్పుడు మనకి ఫాల్క్రమ్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, అలాగే మన యొక్క ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది, ఏ మజిల్ పైన ఎఫెక్ట్ అనేటటువంటిది పడుతుంది, అదేవిధంగా లోడు మన మీద ఏ లోడ్ పడుతుంది, దేన్ని మనం లోడ్గా పరిగణించాలి అనేటువంటిది చూసామనుకోండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఫాల్క్రమ్గా ఇక్కడ ఎవరు చేస్తూ ఉన్నారంటే టోస్ అనేటటువంటి ఫాల్క్రమ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. టోస్ మీద కదా మనం పెడతాం వెయిట్స్. అదేవిధంగా ఎఫెక్ట్ మనకి లోడ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? మొత్తం మన బాడీ యొక్క వెయిట్ మొత్తం కూడా లోడ్గా వర్క్ చేస్తూ ఉంది. సో ఇక్కడ బాడీ వెయిట్ అనేటటువంటిది లోడ్గా వర్క్ చేస్తూ ఉంది. రైట్, నెక్స్ట్ ఎఫర్ట్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? ఎఫర్ట్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? మన యొక్క బాడీ మజిల్స్. సో ఆర్మ్ మజిల్స్ ఆర్ చెస్ట్ మజిల్స్. ఆర్మ్ మజిల్స్ ఆర్ ఎక్కడ మన యొక్క బాడీ వెయిట్ పడుతుంది? ఆర్మ్ మీద కానీ చెస్ట్ మజిల్స్ మీద కానీ పడుతుంది. చెస్ట్ మజిల్స్, ఆర్మ్ మజిల్స్ ఆర్ చెస్ట్ మజిల్స్. ఇవి మనకి దేనికి వర్క్ చేస్తూ ఉన్నాయి? దేనికి వర్క్ చేస్తూ ఉన్నాయండి? మనకి ఆర్మ్ మజిల్స్ ఆర్ చెస్ట్ మజిల్స్ అనేటటువంటివి ఎఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. లోడ్గా మన యొక్క బాడీ వెయిట్ వర్క్ చేస్తూ ఉంది. అలాగే ఫాల్క్రమ్గా ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు? టోస్ అనేటటువంటి ఫాల్క్రమ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. ఓకే, క్లియర్ అండి? రైట్, మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి సెకండ్ క్లాస్ లీవర్ అంటే ఏం చెప్పుకున్నాం డెఫినేషను? మనకి లోడ్ అనేటటువంటి మధ్యలో ఉండి ఫాల్క్రమ్ చివరిలో ఉంటే, ఫాల్క్రమ్ అండ్ ఎఫెక్ట్ చివరిలో ఉంటే దాన్ని సెకండ్ క్లాస్ లీవర్ అంటారని చెప్పాం. అదేవిధంగా మనకి ఈ ఫాల్క్రమ్కి మనం చూసినట్లయితే మెకానికల్ అడ్వాంటేజ్ అనేది సెకండ్ క్లాస్ లీవర్కి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఎఫర్ట్ అనేటటువంటిది అంటే మజిల్ పవర్ తక్కువ ఉపయోగించి మనం ఎక్కువ లోడ్ లిఫ్ట్ చేస్తాం. సో ఎఫర్ట్ తక్కువగా ఉండి లోడ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది ఎక్కువగా ఉండి రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఇది మనకి సెకండ్ క్లాస్ లీవర్. ఓకే, ఇక్కడ మనము తక్కువ శక్తితో ఎక్కువ పవర్ని తక్కువ శక్తితో ఎక్కువ లోడ్ లిఫ్ట్ చేసాం కాబట్టి ఈ సెకండ్ క్లాస్ లీవర్ని మనము బెస్ట్ ఎగ్జాంపుల్గా దేనికి చెప్పవచ్చు అంటే సెకండ్ క్లాస్ లీవర్ని మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా దేనికి వాడవచ్చు అంటే పవర్ ప్లస్ స్టెబిలిటీకి వాడవచ్చు. చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లస్ స్టెబిలిటీ అంటే
మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం, తక్కువ శక్తితో ఎక్కువ లోడ్ ఉండేటటువంటి వస్తువులు లిఫ్ట్ చేస్తా ఉన్నాం. అంటే మనము చాలా తక్కువ శక్తితోనే ఎక్కువ పవర్ని మనం జనరేట్ చేయగలుగుతున్నాం. సో దీన్ని పవర్ ప్లస్ స్టెబిలిటీగా మనం సెకండ్ క్లాస్ లేవర్ని చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లస్ స్టెబిలిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మెకానికల్ అడ్వాంటేజ్ అంటే పవర్ లీవర్స్, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి పవర్ లీవర్స్. సో పవర్ ప్లస్ స్టెబిలిటీ అనేటటువంటిది ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజే కదండి, వాటికన్నా ఎక్కువ ఉంది కాబట్టి మెకానికల్ అడ్వాంటేజే. సో సెకండ్ క్లాస్ లీవర్స్ అనేటటువంటి దేనిగా చెప్పొచ్చు, పవర్ ప్లస్ స్టెబిలిటీని జనరేట్ చేస్తాయి. సెకండ్ క్లాస్ లీవర్స్ దేన్ని జనరేట్ చేస్తాయి, పవర్ ప్లస్ స్టెబిలిటీ. క్లియర్ అండి, రైట్. ఇది క్లియర్ అయిపోతే నేను థర్డ్ క్లాస్ లీవర్కి పోతా. నెక్స్ట్ ఏంటండి, థర్డ్ క్లాస్ లీవర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్లాస్ లీవర్. థర్డ్ క్లాస్ లీవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ క్లాస్ లీవర్ అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. మన యొక్క బాడీ మూమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయని చెప్పాము మనము, థర్డ్ క్లాస్ లీవర్లోనే జరుగుతాయి. మన యొక్క బాడీ మూమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి, థర్డ్ క్లాస్ లీవర్లోనే. అలాగే స్పోర్ట్స్ బాడీ మూమెంట్స్ అంటే స్పోర్ట్స్లో ఎక్కువగా మన బాడీ మూమెంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి స్పోర్ట్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి, థర్డ్ క్లాస్ లీవర్లోనే జరుగుతాయి. సో ఎఫ్ అనేటటువంటి మధ్యలో ఉంటే ఫస్ట్ క్లాస్ లీవర్, ఎల్ మధ్యలో ఉంటే లోడ్ మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్ లీవర్, ఈ ఎఫర్ట్ మధ్యలో ఉంటే ఏంటండి చెప్పండి, థర్డ్ క్లాస్ లీవర్. ఎఫర్ట్ మధ్యలో ఉంటే థర్డ్ క్లాస్ లీవర్. సో ఇక్కడ దీనికి సంబంధించిన డెఫినేషన్ కానీ చూసామనుకోండి, ఎఫర్ట్ అనేటటువంటి మధ్యలో ఉంటుంది, ఎఫర్ట్ అనేటటువంటిది మధ్యలో ఉంటుంది. ఓకే, ఎఫర్ట్ మధ్యలో ఉండి అదేవిధంగా లోడ్ అనేటటువంటిది చివరిలోను, అలాగే ఫాలక్రమ్ అనేటటువంటిది చివరిలో ఉందనుకోండి. ఫాలక్రమ్ అనేటటువంటిది చివరిలో ఉంటే, ఫాలక్రమ్ చివరిలో ఉంది, లోడ్ చివరిలో ఉంది, ఎఫర్ట్ అనేటటువంటిది మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారు, థర్డ్ క్లాస్ లీవర్. సో ఎఫర్ట్ మీన్స్ ఇక్కడ బలం, ఎఫర్ట్ మీన్స్ బలం. బలం అనేటటువంటిది మధ్యలో ఉండి భారము అదేవిధంగా ఆధారము అనేటటువంటివి చివరిలో ఉంటే, బలం మధ్యలో ఉండి భారము మధ్య చివరిలో ఉంటే దాన్ని థర్డ్ క్లాస్ లీవర్ అంటారు. లేదా ఆధారానికి భారానికి మధ్యలో బలం ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు, మూడవ రకపు తులాదండం అంటారు. ఏమంటారు, మూడవ రకపు తులాదండం అంటారు. క్లియర్ అండి, డెఫినిషన్ క్లియర్, రైట్. ఇప్పుడు దీని యొక్క పిక్చర్ చూద్దాం, ఎలా ఉంటుంది దీని యొక్క పిక్చర్ కానీ మనం చూసినట్లయితే ఏం చెప్పాం మనము, ఫాలక్రమ్ అనేటటువంటిది చివరి ఉంటుంది, ఎఫర్ట్ అనేటటువంటిది మధ్యలో ఉంటుంది, అలాగే లోడ్ అనేటటువంటిది చివరి ఉంటుంది. లోడ్ చివరి ఉంటుంది, ఎఫర్ట్ మధ్యలో ఉంటుంది, అలాగే ఫాలక్రమ్ అనేటటువంటిది చివరి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూడవ రకపు తులాదండానికి ఎగ్జాంపుల్గా మనం చూస్తాం. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ లోడ్ ఎక్కడ ఉంది, ఈ చివర ఉంది, ఎఫర్ట్ ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది, ఫాలక్రమ్ ఎక్కడ ఉంది, ఆధారం ఎక్కడ ఉంది, ఈ చివర ఉంది. సో దీన్ని లిఫ్ట్ చేయాలనుకోండి, ఆధారం ఎక్కడ ఉంది, చివర ఉంది, దీన్ని లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టమే కదండి. ఎందుకంటే ఆధారం లేకుండానే మనం ఏం చేయాలి, లోడ్ని లిఫ్ట్ చేయాలి. ఆధారం లేకుండానే లోడ్ని లిఫ్ట్ చేయాలి అంటే కష్టం కాదా, చాలా కష్టం. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఒకటి కంటే తక్కువగా ఉంటుంది, మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటి కంటే తక్కువైతే థర్డ్ క్లాస్ లీవర్, మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటి కంటే ఎక్కువైతే సెకండ్ క్లాస్ లీవర్, మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటికి సమానమైతే ఫస్ట్ క్లాస్ లీవర్. సో ఫస్ట్ క్లాస్ లీవర్లో మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటికి సమానం అవుతుంది, మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటి కన్నా ఎక్కువ అవుతుంది, ఒకటి కన్నా తక్కువ కూడా అవుతుంది. 3 కండిషన్స్ అనేటటువంటి ఫస్ట్ క్లాస్ లీవర్లో పాటిస్తాయి. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లీవరే పెట్టాలి. మెకానికల్ అడ్వాంటేజ్ ఒకటికి సమానంగా ఉంటే ఆప్షన్ ఏ ఫస్ట్ క్లాస్ లీవర్, ఆప్షన్ బి సెకండ్ క్లాస్ లీవర్, ఆప్షన్ 3 థర్డ్ క్లాస్ లీవర్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ అన్నాడు అనుకోండి, ఏం పెట్టాలి, ఫస్ట్ క్లాస్ లీవర్ పెట్టాలి, ఆప్షన్ ఏ పెట్టాలి. క్లియరా, రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు లోడ్ లిఫ్ట్ చేయాలని అంటే చాలా కష్టపడతా ఉన్నారు.
ఎందుకంటే ఎక్కువ ఎఫర్ట్ ఉపయోగించాలి. సో ఇక్కడ ఎఫర్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, లోడ్ అనేటటువంటిది ఎక్కువగా ఉన్నా మనకు అనవసరం. ఎఫర్ట్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఈ లోడ్ లిఫ్ట్ చేయాలని అంటే. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఎఫర్ట్ అనేటటువంటిది ఎక్కువగా ఉపయోగించాలి, లోడ్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. లోడ్ తక్కువగా ఉన్నా ఎఫర్ట్ అనేటువంటిది ఎక్కువగా పెట్టాలి. అలాగే ఇక్కడ డిస్టెన్స్ కానీ చూసారనుకోండి, ఫాల్క్రమ్కి ఎఫర్ట్ దగ్గరగా ఉంది, సో ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది దగ్గరగా ఉంటుంది. అలాగే లోడ్ ఆర్మ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది, లేదా రెసిస్టెన్స్ ఆర్మ్ ఎలా ఉంటుంది, దూరంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది తక్కువగా, రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ థర్డ్ క్లాస్ లేవర్లో. అదే సెకండ్ క్లాస్ లేవర్లో చూసామనుకోండి, రెసిస్టెన్స్ ఆర్మ్ అనేటటువంటి తక్కువగా ఉండి ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎఫర్ట్ అనేటటువంటి తక్కువగా ఉండి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్స్ రెండింటిని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, అప్పుడే మీరు బిట్ని ఈజీగా పెడతారు. అంటే ఎఫర్ట్ ఆర్మ్కి ఎలా ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. రెసిస్టెన్స్ ఆర్మ్కి అంటే లోడ్ ఆర్మ్కి ఎలా ఉంటుంది, ఆపోజిట్లో ఉంటుంది. దాన్ని పట్టుకోండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎఫర్ట్ ఆర్మ్ అన్నా ఫోర్స్ ఆర్మ్ అన్నా ఒకటే, అలాగే రెసిస్టెన్స్ ఆర్మ్ అన్నా లోడ్ ఆర్మ్ అన్నా ఒకటే. ఓకే, క్లియర్, రైట్. మనం ఈక్వేషన్స్ కూడా తీసుకొచ్చామండి. ఇప్పుడు జనరల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్ ఎగ్జాంపుల్స్ కానీ చూసామనుకోండి, దీనికి పెద్దగా జనరల్ ఎగ్జాంపుల్స్ ఏమి ఉండవండి, అన్ని స్పోర్ట్స్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మూమెంట్స్ సంబంధించే కాబట్టి ఆధారము లేకుండా మనకి జనరల్గా ఉండడం అనేటటువంటిది సాధ్యం అవ్వదు. సో దీనికి స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి స్పోర్ట్స్లోనే జరుగుతాయి కాబట్టి, ఆ స్పోర్ట్స్లో మనకి అన్ని బాడీ మూమెంట్స్ జరుగుతాయి కాబట్టి స్పోర్ట్స్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం దేనికి ఇవ్వచ్చు, దేనికి ఇస్తామండి, థర్డ్ క్లాస్ లేవర్స్కి. నేను ఒక్కొక్కటి చెప్తా ఉంటాను, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఆల్రెడీ మనము ఎల్బో ఫ్లెక్షన్ అక్కడ చెప్పేసాం, ఎల్బో ఎక్స్టెన్షన్ చెప్పేసాం కాబట్టి ఇక్కడ ఎల్బో ఫ్లెక్షన్ చెప్దాం. ఫస్ట్ ఎల్బో ఫ్లెక్షన్. సో ఇక్కడ మనం ఫాల్క్రమ్ అంటే ఏంటి, అలాగే ఎఫర్ట్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటో ఒకసారి కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఫాల్క్రమ్ అంటే ఏమవ్వాలి, మిడిల్లో ఉండాలి. ఫాల్క్రమ్ మిడిల్లో ఉంది, ఎల్బో ఫ్లెక్షన్. ఇక్కడ ఫాల్క్రమ్ మిడిల్లో ఉంది, ఎఫర్ట్ ఎక్కడ ఉంది, చివర ఉంది, అలాగే ఈ లోడ్ కూడా చివర ఉంది. కానీ ఈ ఒక్క కండిషన్లో మనకి ఈ బైసెప్స్ అనేటటువంటివి దేని మీదకి, రేడియస్ మీద ఇన్సర్షన్ అయ్యాయి, రేడియస్ మీద ఇన్సర్స్ అయ్యాయి. కాబట్టి ఈ ఒక్క కండిషన్లో మాత్రము మనము ఇక్కడ మన ఎల్బో జాయింట్ని ఫాల్క్రమ్ గాను, మజిల్ని ఎఫర్ట్ గాను, అదే బైసెప్స్ని ఎఫర్ట్ గాను, అదేవిధంగా లోడ్ అంటే మన ఫోర్ ఆర్మ్ ఆర్ డంబెల్, దీన్ని దేనిగా తీసుకుంటాం, లోడ్గా తీసుకుంటాం. రైట్, ఫాల్క్రమ్గా ఏది తీసుకుంటామండి, ఎల్బో జాయింట్. ఫాల్క్రమ్గా ఎల్బో జాయింట్ తీసుకుంటాం. ఎఫర్ట్గా ఏంటి తీసుకుంటాం, ఏ మధ్యలో, బైసెప్స్. ఎందుకు తీసుకున్నాం బైసెప్స్ని అంటే బైసెప్స్ అనే యొక్క ఇన్సర్షన్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, రేడియస్ మీద ఉంటుంది. సో ఫోర్ ఆర్మ్ కంటే ముందే ఉంటుంది కాబట్టి మనం బైసెప్స్ని ముందు తీసుకుంటున్నాం. అలాగే రైట్, మరి లోడ్గా దీన్ని తీసుకుంటాం, ఫోర్ ఆర్మ్ ఆర్ ఎక్స్టర్నల్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ డంబెల్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. సో మనకి ఒక ఎగ్జాంపుల్ క్లియర్ అయింది. నెక్స్ట్ సెకండ్ వన్, అక్కడ హెడ్ కిక్ ఇన్ ఫుట్బాల్ అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్తామని అంటే మనము ఫుట్బాల్ కిక్కింగ్ అని చెప్దాం. ఓకే, క్లియర్ అయిపోతుంది. ఫుట్బాల్ కిక్కింగ్ ఇన్ ఫుట్బాల్, ఇది బాగుంటుంది. రైట్, కిక్కింగ్ ఇన్ ఫుట్బాల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇక్కడ ఫాల్క్రమ్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, ఎఫర్ట్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు, లోడ్గా ఎవరు యాక్ట్ చేస్తూ ఉన్నారు అని చూద్దాం. మనం ఫుట్బాల్ కిక్ కొట్టేటప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫుట్బాల్ కిక్ కొట్టేటప్పుడు మనకి హిప్ దగ్గర మూమెంట్ అనేటటువంటి జరుగుతుంది, అండ్ హిప్ జాయింట్ దగ్గర మూమెంట్ జరుగుతుంది. సో మనకి ఇక్కడ హిప్ జాయింట్ని ఏమని పిలుస్తామండి, హిప్ జాయింట్ని పెల్విక్ జాయింట్ అని కూడా పిలవచ్చు. సో హిప్ జాయింట్ ఆర్ పెల్విక్ జాయింట్, ఇవి మనకు ఫాల్క్రమ్గా, పెల్విక్ జాయింట్ ఇవి మనకు ఫాల్క్రమ్గా యాక్ట్ చేస్తాయి. మరి ఎఫెక్ట్గా ఎవరు యాక్ట్ చేస్తారు అని అంటే, ఎఫెక్ట్గా ఎవరు యాక్ట్ చేస్తారు, తొడకండరాలు.
దీన్ని ఏమంటారు? క్వాడ్రిసెప్స్. ఏమంటారండి? క్వాడ్రిసెప్స్. ఈ తొడకండాలు అనేటటువంటివి మనకి ఎఫెక్ట్గా యాక్ట్ చేస్తాయి. మరి బాల్ కదా కిక్ చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి బాలే మనకి ఏమవుతుంది? ఫుట్బాలే మనకి లోడ్ అవుతుంది. ఫుట్బాల్ అనేటటువంటిది లోడ్ అవుతుంది. అదే మీరు నీ జాయింట్ తీసుకున్నారనుకోండి, నీ జాయింట్ తీసుకుంటే మనకే పని చేస్తాయి? కాఫ్ మజిల్స్ అనేటటువంటి నీ జాయింట్ అనేటటువంటిది ఫాల్క్రమ్ గాను, కాఫ్ మజిల్ అనేటటువంటిది ఎఫెక్ట్ గాను, ఫుట్బాల్ అనేటటువంటిది లోడ్ గాను యాక్ట్ చేస్తుంది. సో క్లియర్ అండి? రైట్. అంటే వాడు ఏం తీసుకున్నాడని దాని గురించి, నీ జాయింట్ కానీ ఫాల్క్రమ్గా తీసుకుంటే కాఫ్ మజిల్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, ఫుట్బాల్ అనేటువంటి లోడ్ అవుతుంది. అదే మన హిప్ జాయింట్ కానీ తీసుకుంటే క్వాడ్రిసెప్స్ అనేటటువంటివి మనకేమవుతాయి? ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా లోడ్ అనేటటువంటిది ఫుట్బాల్ అవుతుంది. క్లియరా? రైట్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఆల్ థ్రోయింగ్ ఈవెంట్స్. ఆల్ థ్రోయింగ్ ఈవెంట్స్. అన్ని థ్రోయింగ్ ఈవెంట్స్లో కూడా మనకి థర్డ్ క్లాస్ లీవర్ అనేటటువంటి వర్క్ చేస్తుంది. అందుకే అన్ని కలిపి ఇచ్చేసాం. మరి ప్రత్యేకంగా ఏమేమను మరి మీకు ఏ థ్రోయింగ్ ఈవెంట్ అని అడిగి చెప్పినా సరే మీరేం చేయాలి? ఏ థ్రోయింగ్ ఈవెంట్ ఇచ్చినా సరే ఇప్పుడు మనం ఇచ్చేటటువంటి ఆప్షన్ ఇచ్చేవచ్చు. క్లియర్ అయిపోతుంది. అంటే అక్కడ లోడే మారిపోతుంది. ఆ లోడ్ ఇది ఇచ్చాడు అనేది మనం ఐడెంటిఫై చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నాం ఫాల్క్రమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ పట్ త్రో చేస్తూ ఉన్నారు. షార్ట్ పట్ త్రో చేసేటప్పుడు ఫాల్క్రమ్ ఎవరు వర్క్ చేస్తారు? జాయింట్. ఏ జాయింట్ వర్క్ చేస్తూ ఉంది? షోల్డర్ జాయింట్. ఏ జాయింట్ అండి? షోల్డర్ జాయింట్. సో ఫాల్క్రమ్ షోల్డర్ జాయింట్. ఫాల్క్రమ్ షోల్డర్ జాయింట్. ఓకే, మరి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ఎక్కడ పడుతుంది? ఆర్మ్ మజిల్స్ మీద పడుతుంది. సో ఆర్మ్ మజిల్స్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందండి? ఆర్మ్ మజిల్స్ మీద పడుతుంది. నెక్స్ట్ లోడ్, నువ్వు షార్ట్ ఇస్తే షార్ట్, డిస్కస్ ఇస్తే డిస్కస్, జావెలిన్ ఇస్తే జావెలిన్, అలాగే హ్యామర్ త్రో ఇస్తే హ్యామర్ త్రో. నువ్వు దేన్ని త్రో చేయాలనుకుంటున్నావో అదే నీకేమవుతుంది? మనకి లోడ్ అవుతుంది. నేను ఇక్కడ షార్ట్ అని రాశాను. నేను షార్ట్ ఆర్ డిస్క్ ఆర్ జావెలిన్, మీ ఇష్టం వచ్చింది రాయండి, పర్వాలేదు. ఓకే, క్లియర్? ఈ విధంగా మనము థ్రోయింగ్ ఈవెంట్స్లో కూడా వాడచ్చు. అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హ్యాండ్ స్ట్రోక్ ఇన్, ఫోర్ హ్యాండ్ షాట్ ఇన్ టెన్నిస్ అన్నామనుకోండి. ఫోర్ హ్యాండ్ స్ట్రోక్ ఇన్ టెన్నిస్ అంటే ఫోర్ హ్యాండ్ ఇలా మన టెన్నిస్లో ఫోర్ హ్యాండ్ స్ట్రోక్ ఇలా కదా ఉపయోగిస్తాం. అంటే షోల్డర్ జాయింట్ అనేటటువంటిది దేని వర్క్ చేస్తుంది? ఫాల్క్రమ్గా. ఆర్మ్ మజిల్స్ అనేటటువంటివి దేని వర్క్ చేస్తాయి? ఆర్మ్ మజిల్స్ ఎఫెక్ట్గా. అలాగే టెన్నిస్ బాల్ ఆర్ బ్యాట్ దేని వర్క్ చేస్తాయి? దేనిగా? లోడ్. టెన్నిస్ బాల్ ఆర్ బ్యాట్ దేని వర్క్ చేస్తాయండి? లోడ్గా వర్క్ చేస్తాయి. సో వాటన్నిటిని కూడా మనం స్పోర్ట్స్ ఎగ్జాంపుల్కి ఉదాహరణగా చెప్పవచ్చు. సో స్పోర్ట్స్లో కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్ తక్కువగా ఉంది. అంటే మజిల్స్ అనేటటువంటి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. మజిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోవాలి, మజిల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే మెకానికల్ డిసడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ లీవర్స్గా మనం వాటిని మెకానికల్ డిసడ్వాంటేజ్ ఉంటే స్పీడ్ లీవర్స్ అని చెప్పాం. కాబట్టి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ దేనికి ఎక్కువగా ఉంటుందో దానికి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ దేనికి ఎక్కువగా ఉంటుందో దానికి రేంజ్ ఆఫ్ మోషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, పెట్టుకోండి. ఇది బాక్స్లో పెట్టుకొని రాసుకోండి. స్పీడ్ దేనికి ఎక్కువగా ఉంటుందో దానికి రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు నెమ్మదిగా విసిరావనుకోండి బాలు ఇక్కడే పడుతుంది. అదే ఫోర్స్గా విసిరావనుకోండి, స్పీడ్గా విసిరావనుకోండి ఏమవుతుంది? చాలా డిస్టెన్స్ వెళ్ళిపడుతుంది. సో స్పీడ్ దేనికి ఎక్కువగా ఉంటుందో దానికి డిస్టెన్స్ కూడా ఇది ఎక్కువ కవర్ చేస్తుంది. కాబట్టి మనకి స్పీడ్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏది పెట్టాలి? థర్డ్ క్లాస్ లీవర్. పవర్ ప్లస్ స్టెబిలిటీ అంటే ఏం పెట్టాలి? సెకండ్ క్లాస్ లీవర్. ఓకే, రైట్. పవర్ ప్లస్ స్టెబిలిటీ అంటే సెకండ్ క్లాస్ లీవర్. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే, రేంజ్ ప్లస్ మోషన్ అంటే ఏం పెట్టాలి? థర్డ్ క్లాస్ లీవర్ అనేటువంటి పెట్టాలి. రైట్. ఇక్కడ వరకు కూడా నా వీడియోని మీరు చూస్తూ ఉన్నారని అంటే నా వీడియో అనేటటువంటిది మీకు అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనము ఒక 3 బిట్స్ అనేటటువంటివి నేను మీకు ఇక్కడ అడిగేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ బిట్స్కి మీరు ఆన్సర్స్ అనేటటువంటివి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఆన్సర్స్ని ఏం చేయాలి? మీరు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు కానీ తెలియకపోయినట్లయితే నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను దాన్ని పోస్ట్ చేస్తాను. ఓకేనండి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటంటే వెంకట్ సార్ డిఎస్సి అనేసి ఉంటుంది.
అక్కడికి వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా నేను అక్కడ పిన్ చేస్తాను. మీరు ఈజీగా ఆన్సర్స్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఓకే, ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? కామెంట్లో తప్పనిసరిగా మీరు ఏం చేయాలి? కామెంట్ చేయాలా. ఓకే, రైట్. నెక్స్ట్ ఫస్ట్ బిట్ ఏంటండి? విచ్ క్లాస్ లీవర్ గివ్స్ మోర్ స్పీడ్ బట్ లెస్ ఫోర్స్? అంటే తక్కువ శక్తితో ఎక్కువ శక్తితో ఉపయోగించి ఎక్కువ దూరాన్ని మనము పొందాలి. మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుంటే ఏం పట్టుకోవాలి? స్పీడ్ అనే మాట పట్టుకోవాలి. ఏ మాట పట్టుకోవాలండి? స్పీడ్. ఇప్పుడే చెప్పుకున్నాం, స్పీడ్ ప్లస్ రేంజ్ ఆఫ్ మోషన్ అని అన్నాడు అనుకోండి, మీరు ఏం పెట్టాలి? థర్డ్ క్లాస్ లీవర్. సో ఆప్షన్ ఏ ఫస్ట్ క్లాస్ లీవర్, సెకండ్ క్లాస్ లీవర్, థర్డ్ క్లాస్ లీవర్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సారీ, ఆన్సర్స్ నేనే చెప్పేశాను కదా. ఓకే, రైట్. విచ్ క్లాస్ లీవర్ గివ్స్ మోర్ స్పీడ్ బట్ లెస్ ఫోర్స్? అంటే ఏ రకపు తులాదండం అనేటటువంటిది ఎక్కువ స్పీడ్ని ఇస్తుంది తక్కువ శక్తితో అనేటటువంటి మాట ఉపయోగించాడు. దాన్ని మీరు ఆన్సర్స్ అనేటటువంటివి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ షార్టర్ దెన్ లోడ్ ఆర్మ్. వెన్ ఎఫర్ట్ ఆర్మ్ ఈజ్ షార్టర్ దెన్ లోడ్ ఆర్మ్, ద లీవర్ యాక్ట్ యాజ్. అంటే ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది లోడ్ ఆర్మ్ కంటే తక్కువ ఉంటే, ఎఫర్ట్ ఆర్మ్ అనేటటువంటిది లోడ్ ఆర్మ్ మీన్స్ రెసిస్టెన్స్ ఆర్మ్ కంటే తక్కువ ఉంటే ద లీవర్ యాక్టాజ్ అంటే అది ఏ రకపు తులాదండానికి ఉదాహరణగా మనం చెప్పవచ్చు అని అన్నాడు. ఆప్షన్ ఏ బ్యాలెన్స్డ్ లీవర్, ఆప్షన్ ఏ బ్యాలెన్స్డ్ లీవర్, ఆప్షన్ బి న్యూట్రల్ లీవర్, ఆప్షన్ సి ఫోర్స్ మల్టిప్లేయర్, ఆప్షన్ డి స్పీడ్ మల్టిప్లేయర్. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. బ్యాలెన్స్ అయితే ఏ లేవరు, న్యూట్రల్ అయితే ఏ లేవరు, అలాగే స్పీడ్ అయితే ఏ లేవరు, ఫోర్స్ అయితే ఏ లేవరు అని దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని చేయాలి. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ ఆల్రెడీ మీకు తెలుసు. దాన్ని పట్టుకొని ఇది ఈ 4 అనేటటువంటి ఏ లేవర్కి చెందుతాయో చూసుకొని ఆ లేవర్ని మీరు ఆన్సర్గా పెట్టాలి. తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ పేజీకి రండి, తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ బిట్, ఇన్ ఫస్ట్ క్లాస్ లీవర్ మెకానికల్ అడ్వాంటేజ్ కెన్ బి. మొదటి రకపు తులాదండంలో మనకి ఈ మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది? మొదటి రకపు తులాదండంలో మెకానికల్ అడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ మెకానికల్ అడ్వాంటేజ్ 1గా ఉంటుంది, ఆప్షన్ బి మెకానికల్ అడ్వాంటేజ్ 1 కంటే తక్కువగా ఉంటుంది, ఆప్షన్ సి మెకానికల్ అడ్వాంటేజ్ అనేటటువంటిది 1 కంటే ఎక్కువ ఉంటుంది, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఓకేనా, రైట్. వీటన్నిటిని కూడా ఒకసారి ఆప్షన్స్ అన్నింటిని కూడా బాగా పరిశీలన చేసి జాగ్రత్తగా మనం చెప్పిన క్లాస్ని ఒకసారి రివైజ్ చేసుకొని నోట్స్ని ఒకసారి పరిశీలన చేయండి. లేదంటే ఇప్పుడు క్లాస్ విన్నారు కదా, మీరేం చేయాలి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి ఆన్సర్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే దాన్ని మీరు తప్పనిసరిగా ఎక్కడ పోస్ట్ చేయాలి? కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. లేదా ఇంకేదైనా మీకు క్లాస్ కావాలంటే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కానీ మీరు ట్యాగ్ చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆ క్లాస్ని చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.